హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్. ఈరోజు నేను జ్యువెలరీ అయితే చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి నా దగ్గర ఉన్న నార్మల్ చైన్స్ అనమాట. అంటే రెగ్యులర్గా వేసుకునే చైన్స్. మనం ఎన్ని దండలు, హారాలు, నెక్లెస్లు ఉన్నా కూడా రెగ్యులర్గా సింపుల్గా వేర్ చేసేవి కొన్ని ఉంటాయండి. అందులో వచ్చేసి లేడీస్కి వచ్చేసి తాళిబొట్టు దారం అలా అంటారు కదా, అదనమాట. ఫస్ట్ ప్రతిరోజు కూడా ఎవ్రీడే మనం మెడలో వేసుకుంటూ ఉంటాము. అది కొంచెం దిట్టంగా కూడా చేసుకుంటారు. అంటే కొంచెం స్ట్రాంగ్గా చేయించుకుంటూ ఉంటారు. నా తాళిబొట్టు దారం మీద వచ్చేసేసి అంటే మనం మంగళసూత్ర అంటారు కదా, అదనమాట చైన్. ఇది వచ్చేసి గోపి చైన్ కటింగ్ ప్లస్ గోవర్ధన ముడి అనమాట. నా దగ్గర తాళిబొట్టు దారంగా నేను వాడుతుంది. దీనికి వచ్చేసి నేను పెండెంట్ లాగా చేయించుకున్నాను. అంటే మనం మోడల్గా ఇప్పుడు నెక్లో సైడ్న బిల్లలాగా అలా వేసుకుంటున్నారు కదా, ఆ విధంగా నేనైతే కంఫర్ట్గా ఉంటుంది అనేసి బాల్స్ వేయించుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి 5.5 గ్రామే పడిందండి ఆ బాల్స్ వెయిట్. అది వచ్చేసి ఈ దండ వచ్చేసి గోపి చైన్. ఇది కటింగ్ అనమాట. 5 వస్తాయన్నమాట ఈ గోపి చైన్వి. ఆ తర్వాత 6 దానికి గోవర్ధన ముడి వస్తుందన్నమాట. ఇవి ఎక్కువగా మనకి గోవర్ధన ముడి చైన్స్ పాత వాళ్ళు వేసేవాళ్ళంటండి. మామూలుగా అయితే మనకి నార్మల్గా చెయ్యాలన్నా కూడా చేసే వాళ్ళకి కష్టంగా ఉంటుందట. నేనైతే ఇది ఖజానాలో తీసుకున్నాను. మొత్తం ఇది బాల్స్ కాకుండా పెండెంట్వి. దీని వెయిట్ వచ్చేసి 42 గ్రామ్స్ అనమాట చైన్ వరకు. ఆ బాల్స్ వచ్చి 5.5 గ్రామ్స్, మొత్తం వచ్చి 7.5 అయింది. మామూలుగా తరుగు కూలి అలాగా మనకి 10 గ్రామ్స్కి 1 గ్రాము అలా తరుగు తీస్తారు కదా, అవన్నీ కలిపి కాస్ట్ అప్పుడు నేను తీసుకున్నప్పుడు 2015లోనే ఏమో తీసుకున్నానండి నేను. ఆ టైంలో నా దగ్గర ఉన్న పాత చైను అది మార్చేసి తీసుకున్నానమాట. దగ్గర దగ్గర 1,85,000 ఏమో పడిందండి మొత్తం. ఆ తర్వాత నేను అంటే నా చిన్న చైన్ మారవగా అది పడిందనమాట. సన్నగా ఉండేది నా దగ్గర తాళిబొట్టు దారం చైన్, అది మార్చేసి దాని ప్లేస్లో ఇవి రెడీమేడ్గా తీసుకున్నానమాట. అంటే చేసిందే ఖజానాలో స్ట్రాంగ్గా నాకు అనిపించిందండి. మేము ఎప్పుడు కూడా అలానే తీసుకుంటామన్నమాట అక్కడ ఇక్కడ. ఇదేమీ కొలాబరేషన్ వీడియో అయితే కాదు. నేను తీసుకున్నప్పుడు నేను తీసుకున్న ఐటమ్స్ నాకు స్ట్రాంగ్గా అనిపించినాయి అని చెప్తున్నాను. ఇది నేను రెగ్యులర్ వేర్గా వాడుతున్నానండి. 2015 నుంచి దగ్గర దగ్గర 10 ఇయర్స్ పైనే అయిపోతుందనమాట. 2014 ఎండింగ్లోనే ఏమో తీసుకున్నాను. కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం డైలీ కూడా కంఫర్ట్గా వేసుకోవచ్చు అనమాట. అంటే ఎక్కువ వెయిట్ అది మనం తాళిబొట్టు దారంలో మంగళసూత్రాలు ఇవన్నీ హెవీ వెయిట్ వేసుకోకుండా నార్మల్గా మంగళసూత్రు, ఏవో రూపులు, నల్లపూసలు ఇలాంటివి, ముత్యాలు, కొంతమంది పగడాలు, రకరకాలవి, కొబ్బరికాయలని కొంతమంది తాళిబొట్టు దారాల్లో అయితేనండి ఒక మాలలాగే ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ వాళ్ళ ప్రాంతాలు, వాళ్ళ వాళ్ళ అలవాట్లు, అభిరుచులు ప్రకారం వేసుకుంటూ ఉంటారు కదా. అలాంటి తాళిబొట్టు దారం చైన్ అనేది మనం ఎంత గట్టిగా చేయించుకుంటే మనం వేసుకునే వాటిని వెయిట్ అది తొందరగా సాగిపోకుండా ఉంటుందన్నమాట. ఎక్కువగా మనం వెయిట్ వేస్తే తొందరగా సాగిపోతూ ఉంటుంది రెగ్యులర్గా వేసుకుంటాం కాబట్టి. ఈ చైన్ అయితే నాకు చాలా ఇష్టమండి. చాలామంది అయితే భారత్ చైను ఇలాంటివి ఫస్ట్ నున్నతాడని వచ్చేది తాళిబొట్టు దారానికి. ఆ తర్వాత భారత్ చైన్ స్టార్ట్ చేశారనమాట. తర్వాత రకరకాల మోడల్స్ గోపి చైన్ అని, భారత్ చైన్ కటింగ్ అని, చంద్రముఖి చైన్ అని రకరకాలు వచ్చినాయన్నమాట చైన్స్. కానీ గోపి చైన్ మోడల్ చాలా బాగుంటుందండి. కటింగ్ అందులో పెద్ద సైజు, దానికి గోవర్ధన ముడి, ఇవి 2 కూడా మనకి చాలా మ్యాచింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. మనం మెడలో వేసుకున్నా కూడా చాలా బాగా లుక్ ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుందన్నమాట.
ఎన్ని సంవత్సరాలైనా కూడా అండి మనం రెగ్యులర్‌గా దీన్ని చక్కగా వాడుకోవచ్చనమాట. నేను వాడుతున్నాను కాబట్టి అంత కంఫర్ట్‌గా ఉంటుంది. గుచ్చుకోవటం కానీ అలా ఏముండదు. ఎందుకంటే రెగ్యులర్‌గా ప్రతిరోజు మనం నైట్, పగలంతా వాడుతూ ఉంటాం కాబట్టి ఇబ్బంది లేకుండా అనిపించిందనమాట నాకు. ఇలాంటిదైతే ట్రై చేయొచ్చనమాట. ఎవరైనా కూడా చేయించుకోవాలి అనుకుంటే ఇలాంటి మోడల్స్ కూడా మనకి రెగ్యులర్‌గా వేసుకోవటానికి చాలా బావుంటాయి. వాటితో పాటు సింపుల్ చైన్స్ అండి. ఇవొచ్చేసి 1 ½ సెవెర్ అంటే 12 గ్రామ్స్, 10 గ్రామ్స్ అట్లా చైన్స్ అనమాట. సింపుల్ చైన్స్ మా పిల్లలకి నెక్ వరకు వేసుకోవటానికి చిన్నప్పుడు అలా చేయించినియి అనమాట. ఇంకొంచెం పిల్లలేంటంటే, మా పిల్లలకి ఎక్కువగా గోల్డ్ ఇది ఇంట్రెస్ట్ ఉండదనమాట. ఎందుకంటే పోతాయి. చిన్నప్పటి నుంచి జాగ్రత్త అని చెప్తూ ఉంటాం కదండీ! పాపం చైన్ వేసినా, రింగ్స్ పెట్టినా, బర్త్‌డేస్ అప్పుడు అలాగా జాగ్రత్తగుంచుకో పిన్ పెట్టటం, ఎవరన్నా తీస్తున్నా తీయొద్దని చెప్పు అలా చెప్తూ ఉంటాం కదా! అలా చెప్పి వాళ్ళకి మైండ్‌లో ఓహో! ఇది పెట్టుకుంటే కేర్ ఎక్కువ తీసుకోవాలి గమల దీన్ని ఎక్కువ డైలీ మనం వేసుకోకపోవటమే ఫ్రీగా ఉండొచ్చు అన్న యాంగిల్‌లో మా పిల్లలైతే ఏదైనా వేసిన పండగలకది తీసేయి మమ్మీ అంటూ ఉంటారనమాట. అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు. రింగ్స్ కూడా అంతేనండి. ఏవో చేయించి అలా పెడతాం కానీ వాళ్ళైతే పెట్టుకోరనమాట. కొంచెం పెద్దయ్యాక కొంచెం వాళ్ళకంటూ వాళ్ళు తెలుసుకున్నాక అప్పుడు పెట్టచ్చులని నేను కూడా ప్రెజర్ ఏమీ చేయననమాట. వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎప్పుడైనా బర్త్‌డేస్‌కి అలా వేసేదాన్ని చిన్నప్పుడు. వాళ్ళు కాలక్రమేణా పిల్లలు పెరిగి పెద్దవుతూ ఉంటారు కదా! వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం వేయకూడదనమాట. వాళ్ళంతట వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో చాలామంది సిల్వర్ చైన్‌లు అలా కూడా వేసుకునేవాళ్ళు. మా పిల్లలకి చిన్నప్పుడు రెడ్ కలర్ దారంతో హనుమాన్ బొమ్మ వేసేదాన్ననమాట. ఆ బొమ్మ చిన్నప్పుడైతే గమ్ముంగా ఇలా నెక్ వరకి కట్టినా గూడా హనుమంతుడు అది మనల్ని కాపాడతాడు, రక్షిస్తాడు అలా చెప్తూ ఉంటాం కదా! వినేవాళ్ళు. పెద్దయ్యే కొంది పొడవుగా దారం కట్టు మమ్మీ అని హాస్టల్‌కి అలా వెళ్ళినప్పుడు ఇంటికొచ్చేప్పుడు యేసుకునేవాళ్ళు. అక్కడికెళ్ళగానే తీసేసేవాళ్ళు. తర్వాత వాళ్ళే చెప్పేవాళ్ళనమాట. అప్పుడు నవ్వుకుంటూ ఉండేవాళ్ళము. అంటే మనమేదో పిల్లల కోసం అలా కడితే వాళ్ళేంటంటే అక్కడ కొంచెం కాలేజీలో స్టైల్ అలాగా అలా తీసి పక్కన పెడుతూ ఉండేవాళ్ళు. తర్వాత కాలక్రమేణా సిల్వర్ చైన్స్ ఇలాంటివి వేసుకోవటం ఎందుకంటే సిల్వర్ కూడా మనకి బాడీలో ఉన్న హీట్‌ని అబ్జర్వ్ చేస్తుందండి. చాలామంది సిల్వర్ కూడా రెగ్యులర్‌గా వేసుకుంటూ ఉంటారు. బట్ గోల్డ్, సిల్వర్ 2 కలిపి మనం వేసుకున్నామనుకోండి తొందరగా గోల్డ్ కూడా వైట్ కలర్‌గా వచ్చేస్తుందనమాట. ఇదొచ్చేసి మనకి మిషన్ కటింగ్ అనమాట. భారత్ చైనే మిషన్ కటింగ్. ఇది మనం చిన్న డాలర్స్ వాటితో కలిపి కూడా వేసుకోవచ్చనమాట మెడలో. ఇది కూడా చాలా కంఫర్ట్‌గా ఉంటుందండి చిన్న పిల్లలకి. ముఖ్యంగా నెక్ వరకు వేసుకోవచ్చనమాట చిన్న పిల్లలు. చాలా బావుంటుందనమాట. ఈ చైనొచ్చేసి 12 గ్రామ్స్. ఇది కూడా చాలా అంటే చిన్న మనకి బాల్స్ ఉంటాయి కదా! గుండ్లు చైన్ అట్లా అనిపిస్తుంది. బట్ ఆ చైన్ కాదనమాట. ఇది భారత్ చైన్‌లో ఏదో ఫ్లవర్ కటింగ్ ఏదో అంటారు. చాలా బావుంటుంది. చూస్తానికి మనకి సైజ్ కూడా కొంచెం లావుగా అనిపిస్తుంది. డైలీ వేయను కాబట్టి నాకు కలర్ కూడా చేంజ్ అవ్వలేదండి ఇది. ఈ చైన్స్ పిల్లలు ఎప్పుడో చిన్నప్పుడు అట్లా అప్పుడప్పుడు వేస్తుంటాం కదా! ఏవైనా ఫెస్టివల్ టైమ్స్ అలాంటప్పుడు వేస్తాం కాబట్టి తొందరగా కలర్ అది కూడా చేంజ్ అవ్వవనమాట. వీటిలో మనం డాలర్స్ కలిపి వేసుకోవచ్చు. ఏదైనా లాకెట్స్ లాగా వేసుకోవచ్చు. సింపుల్‌గా కూడా వేర్ చేయొచ్చనమాట. ఇలా మనం ప్రతిరోజు చేయించుకునే చైన్‌లు ఎక్కువ వెయిట్ కాకుండా రెగ్యులర్‌గా ఇలా పిల్లలు కానీ, జెంట్స్ కానీ వేసుకునేవి మినిమమ్ 10 గ్రామ్స్, 12 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ చిన్న పిల్లలప్పుడు చేయించుకోవచ్చండి. 12 గ్రామ్స్‌కైతే మనకి కొంచెం పెద్ద వయసు వచ్చిందాక కూడా వేసుకోవచ్చనమాట. అలా చేయించుకునేటప్పుడు ఒక్కసారే అంటే మనం ఒక 2 గ్రామ్స్, 3 గ్రామ్స్ అలా పర్చేస్ చేసుకొని ఒక్కసారి 12 గ్రామ్స్, 10 గ్రామ్స్ అలా చేసుకున్నామంటే ప్రతిసారి మార్చినప్పుడల్లా తరుగు, కూలి, మజూరీ ఇలాంటివన్నీ పడటం లేకుండా ఉంటుందనమాట. అందుకే ఏదైనా వస్తువు చేయించుకునేటప్పుడు
కొంచెం లేట్ అయినా పర్లేదు స్టాండర్డ్‌గా కొంచెం ఒక 2 గ్రామ్స్ గోల్డ్ తగ్గించుకొని చేయించుకుందాం అనుకోకుండా గోల్డ్ ఎప్పుడైనా పెరిగేదేనండి కాస్ట్. తర్వాత ఉండే కొంది మనం మార్చినప్పుడల్లా దానికి మజూరీలని, తరుగు ఇలాంటివన్నీ తీసేస్తూ ఉంటారనమాట చేంజ్ చేసినప్పుడు. అలా కాకుండా మనం అలానే ఉండిపోవాలి. ఒక 20 ఇయర్స్, 30 ఇయర్స్ అనుకున్నామంటే ఒక 2, 3 గ్రామ్స్ ఎక్కువైనా సరే పెట్టి స్ట్రాంగ్‌గా చేయించుకోవచ్చు. ఇది గోపి చైన్ అండి. ఇదొచ్చేసి 10 గ్రామ్స్ అనమాట. ప్రతిరోజు కూడా మెడలో వేసుకోవటానికి చాలా కంఫర్ట్‌గా ఉంటుందండి ఇది. ఈ చైను. ఇవన్నీ కూడా నేను చేయించుకున్నప్పుడు 22 క్యారెట్స్ 916 తీసుకున్నాననమాట. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చేంజ్ చేయలేం కదా! ఈ గోపి చైన్ ఒక్కటే మాత్రం ఇది 22 క్యారెట్సే కానీ అప్పుడు 916 సింబల్ అది వేయలేదనమాట. అప్పుడు చేయించిన చైన్ అది. రెడీమేడ్ కాదు షాప్స్‌లోది. ఆ టైంలో మనకి హాల్‌మార్కు, సింబలు అవేమీ లేవనమాట. అది చేయించినప్పుడు 2014లో అనమాట మా పెద్ద బాబుకి చేయించారు. ఇలా మనం ఆహ్, అంటే ఆహ్, పేరెంట్స్ అలా గిఫ్ట్స్ ఇస్తారు కదండీ! పిల్లలు పుట్టినప్పుడు అలా ఇచ్చిందనమాట. ఈ చైను మా పెద్ద బాబుకి అమ్మ వాళ్ళు చేయించారు. దీంట్లోకి చిన్న ఇలా లాకెట్ అలా వేసి సూర్యుడు ఆకారంలో ఉన్న లాకెట్ అండి ఇది. ఇలా కూడా వేసుకొని మనం కొంచెం ట్రెడిషనల్‌లో మోడ్రన్ మిక్సింగ్ లాగా ఉంటుందనమాట. ఇలాంటి డాలర్స్ మనం వేసుకున్నప్పుడు మనకి పాత చైన్‌లైనా కూడా అండి చాలామంది గోపి చైన్ ఇవైతే పాత చైన్‌లుగానే భావిస్తారంటే పాత మోడల్స్ లాగా. వాటిలోకి ఇలాంటి మోడల్స్ చైన్స్ వేశారంటే ట్రెడిషనల్‌గా అనిపిస్తుందనమాట. తర్వాత ఇదొచ్చేసి మనకి నులక తాడు అంటారు కదండీ! ఆ నులక తాడనమాట. దీన్ని లేడీస్ తాళిబొట్టు దారాలు అలా వేసుకుంటారు. జెంట్స్ కూడా రెగ్యులర్ వేర్‌కి చాలా బావుంటుందండి. ఇదొచ్చేసి మా వారి చైన్ అనమాట. ఇది షార్ట్ చైన్. అంటే ఇది నెక్ వరకు వస్తుందనమాట. ఆ చైను కొంచెం లావు సైజు అది చేయించాము. ఇదొచ్చేసి 2 గ్రాములు తక్కువ 3 సవర్లు పడిందండి ఇది. మనం రెగ్యులర్‌గా కూడా ఎన్ని సంవత్సరాలైనా ఇది వేసుకోవచ్చనమాట. చాలా బావుంటుంది మోడల్ అయితే. మనం మెడలో వేసుకున్నామంటే ఆ లుక్కే బావుంటుందండి వేసుకున్నప్పుడు. ఇదొచ్చేసి ఈ విధమైన హుక్ పెట్టారనమాట. ఇది కూడా నేను ఖజానాలోనే తీసుకున్నాను. చాలా బావుంటాయండి. మామూలుగా స్ట్రాంగ్‌నెస్ అదైతే నాకు నచ్చిందనమాట. ఇలా మనం తీసుకున్నప్పుడు ఇది తీసుకొని కూడా దగ్గర దగ్గర నేను 13 తీసుకున్నానండి. అప్పుడు గ్రామ్ వచ్చేసి 2000 అనమాట. 2013లో ఆ టైంలో తీసుకున్నాను. ఇప్పుడు చూస్తే అండి గ్రాము దగ్గర దగ్గర 9000 ఉంది. 22 క్యారెట్స్ 9000 పైనే ఉందన్నమాట. 24 వచ్చేసి 10,000 దాకా వచ్చేసింది. ఈరోజు ప్రైజ్ వచ్చేసి. అట్లా మనం ఏంటంటే గోల్డ్ పెరగదులే ఎంత పెరుగుతుంది అంత పెరిగితే సామాన్యులు ఎలా కొంటారు సడన్గా తగ్గిపోతుందిలే అనుకుంటాము. పెరగటం అయితే పెరిగిపోతుందండి. భారీగా పెరిగిపోయింది, భారీగా తగ్గిపోయింది అంటారు. కానీ మనం చూస్తే అంతేమీ తగ్గిపోదనమాట. భారీగా అంటే ఒక 100 రూపీస్ తగ్గినట్లనమాట. పడిపోయిన బంగారం ధర అని మనం ఫోనుల్లో కానీ, పేపర్‌లో కానీ అలా వస్తుందనమాట. ఎంత పడిపోయింది ఏంటి అని మనం టీవీలో స్క్రోలింగ్ కానీ అలా చూస్తే రూ. 150 గ్రామ్‌కి తగ్గిందని, రూ. 100 తగ్గిందని అంటారనమాట. అవన్నీ కూడా అటు ఇటు మజూరీలని, ఆ కాస్ట్, ఈ కాస్ట్, జీఎస్టీలు ఇవన్నీ వేసి మొత్తం అంతకంతా అయిపోతుందండి. గోల్డ్ ఎప్పుడూ కూడా పెరుగుతూనే ఉంటుందన్నమాట. అందుకని ఎక్కువగా పాత వస్తువులుంటాయి కదా మనకి 22 క్యారెట్స్ ప్లస్ కేడీఎం కానివైతేనే మార్చుకోండి. అంటే 916 కేడీఎం కానివైతేనే చేంజ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఎందుకంటే ప్రతి దాని మీద గవర్నమెంట్ హాల్మార్క్ సింబల్ ఉండాలి, 916 కేడీఎం ఉండాలి అంటున్నారు కాబట్టి మనకి ఫ్యూచర్లో ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే 916 హాల్మార్క్ సింబల్ అలా ఉండేటట్లుగానే కేడీఎం గోల్డ్ పర్చేస్ చేసుకున్నామంటే మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అంతేకాకుండా మనం గోల్డ్ తీసుకునేటప్పుడు ఏదైనా కూడా మంచి షాప్స్ నుంచి బాండ్ రూపంలో కానీ దాని ప్యూరిటీ కానీ మొత్తం ఒక ఎస్టిమేషన్ పేపర్ లాంటిది మొత్తం
రియల్ పేపర్ ఇస్తారనమాట. వాళ్ళంతా ఒక కార్డ్ లాగా ప్రింట్ చేసి పెద్ద పెద్ద మాల్స్ వాళ్ళు మజూరీ, కాస్ట్, వెయిట్ మొత్తం జీఎస్టీతో పాటు మొత్తం ఫిక్స్ చేసి నీట్‌గా ఒక కార్డ్ లాగా ఇస్తారనమాట. అవన్నీ కూడా మనం సేవ్ చేసుకున్నామంటే ఎప్పటికైనా కూడా మనం ఏదైనా మోడల్ నచ్చి మార్చాలనుకుంటే ఆ కార్డ్ తీసుకెళ్తే దాని వెయిట్ ఎంత, ఎంత తగ్గింది వెయిట్ ఇదంతా కూడా క్లారిటీగా మనకి తెలుస్తుందండి. అలా మనం కొన్నప్పుడు బిల్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలనమాట. అవి అయిపోయిందిలే అనేసి పారేసుకోకుండా మనకి మెమరీస్‌గా ఉంటాయి. ఏదైనా కొన్ని లెక్కలు అలాంటి చూయించాల్సినవి వచ్చినప్పుడు గవర్నమెంట్‌కి అలాగా అవి యూజ్ అవుతాయన్నమాట. అంటే మనం సక్రమ మార్గంలోనే కొన్నాము అన్నట్లుగా యూజ్ అవుతాయన్నమాట. ఎందుకంటే కొంతమంది ఈ రోజుల్లో చాలా చోట్ల దొంగ బంగారం కొనటం, అక్కడక్కడ అమ్మినవి, ఇక్కడ అమ్మినవి అలా కొనటం అలాంటివి చేస్తూ ఉంటారనమాట. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటివి మనం ప్రూఫ్స్ పెట్టుకున్నామంటే చక్కగా ఎలానో మన పేరు మీదే ఉంటాయి కాబట్టి మనం పెద్ద పెద్ద అమౌంట్‌లో ఎక్కువ కొనలేం కాబట్టి ఇంత గోల్డ్ అంటే అప్పుడప్పుడు సమకూర్చుకున్న గోల్డ్ కాబట్టి చక్కగా మనం ఆ విధంగా సేవ్ చేసుకున్న గోల్డ్‌ని ఆ పేపర్స్ కానీ అలాంటివన్నీ మనం చక్కగా సేవ్ చేసుకున్నామంటే మనం తర్వాత కూడా చాలా లాంగ్ బ్యాక్ కొన్నవి కూడా ఇప్పుడు చూసుకొని అబ్బో! అప్పుడు చూడు ఎంత రేట్ ఉందో ఒక గ్రామ్ కాస్ట్ ఇప్పుడు చూడండి ఎంత పెరిగిందని మనం బేరీజు వేసుకుంటుంటాం కదా! అలానే అనమాట. మనం దాచుకుంటే రేపటి రోజున కూడా ఈరోజు రేటు, రేపు రేటు అలా చూయించుకోవచ్చు. చెప్పొచ్చనమాట పిల్లలకి కానీ, మన ముందు తరాల వాళ్ళకి. ఇదొచ్చేసి భారత్ చైన్‌లో అండి. భారత్ చైన్‌లో కటింగ్ అనమాట. ఇది కూడా 22 క్యారెట్స్ 916 అనమాట. ఇదొచ్చేసి 2 ½ సెవర్ అనమాట. అంటే ఆహ్, 16, 20 గ్రామ్స్. 2 ½ సెవెన్ అంటే 20 గ్రామ్స్ అనమాట. ఇది కొంచెం సన్న సైజులో ఉంటుంది కానీ పొడవు ఉంటుందన్నమాట. మనం మెడలో అలానే వేసుకోవచ్చు. హుక్ తీయకుండా వేసుకోవచ్చు అనమాట. ఇదొచ్చేసి 2003లో తీసుకున్నాము మా మ్యారేజ్ అప్పుడు. ఇది మా వారు డైలీ యేసుకుంటారనమాట. నెక్‌కు అలా వేసుకోవాలన్నప్పుడు అది వేసుకుంటారు. ఇలాగ గోపీ చైన్ అది మనం డాలర్ అది వేసుకొని రెగ్యులర్‌గా ఇలా తాళిబొట్టు దారంతో పాటు యూజ్ చేయొచ్చనమాట. సింపుల్‌గా ఉంటుంది. మనకి కంఫర్ట్‌గా ఇస్తాయన్నమాట ఇలాంటి నగలు. ఇలాంటివి మనం మెడలో వేసుకొని కూడా షాప్‌కి అలా వెళ్ళినప్పుడు మనకి ఏది సూట్ అవుతుంది మన నెక్‌కి అనేది కూడా మనం చాలా రకాల చైన్స్ ఉంటాయి కాబట్టి అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చండి. ఇలా వేసుకొని మనం మెడ పైన అలాగా మన మెడకి మన మెడ సైజుకి కొంతమందికి ఏంటంటే లావుగా ఉంటాయి మెడ అది. వేసుకున్నప్పుడు ఆ చైన్ అనేది సన్నగా అనిపిస్తుంది. అద్దం ఒకటి పెట్టుకొని షాప్‌కి వెళ్ళినప్పుడు మనం అలా వేసుకొని కూడా అన్నీ చూసుకొని ఏది సూటబుల్ అవుతుందో అది తీసుకోవచ్చనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.